నమస్కారం అండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మనందరి నాయకుడు వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు చంద్రబాబు ఎన్నిపోటు 2 ఏళ్ల పాలన సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కూడా నిరసన ర్యాలీ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయం చేసిన ప్రతి పార్టీ నాయకుడికి కార్యకర్తకి అభివృద్ధి కూడా చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటున్నాను. ఎన్నికల ముందు చాలా చెప్పారు చంద్రబాబు, 2000 ఎన్నికల ముందు చాలా చెప్పారు, మోసపూరిత వాగ్దానం చేశారు. ప్రజలందరూ నమ్మారు, ప్రజలందరూ కూడా జగనన్న బాగానే చేస్తున్నారు, ప్రజలందరికీ ఇంకా బాగా ఇస్తారనే ఆశతో అత్యాశలో పోయి ఈ రోజు మోసపోయే పరిస్థితి. ఎన్నికల ముందు చాలా వాగ్దానం చేశారు. సూపర్ 6 అన్నారు, 7 అన్నారు, 8లు 9లు 10లు చాలా చెప్పారు చంద్రబాబు. ప్రజలంతా నమ్మారు. 2 సంవత్సరాలు అయింది, ఏమి ఇచ్చారని చెప్పి అడుగుతున్నాయి. ఈరోజు నిరుద్యోగులకు 3000 అందరు ఇచ్చారా? ఆ ప్రతి ఆడబిడ్డకు 1500 ఇచ్చారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి 50% పెన్షన్ ఇచ్చారా? ప్రతి సంవత్సరానికి కూడా 3 గ్యాసుల నుంచి చెప్పి ఒకే ఒక సిలిండర్ ఇచ్చారు. 5 సిలిండర్లు ఎగ్గొట్టారా లేదా? 60 సంవత్సరాలు అయిన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇస్తున్నారు. 2 సంవత్సరాలు అయింది, ఒకరికన్నా ఇచ్చారా? అలాగే జగనన్న అమ్మఒడి ఎప్పుడు ఇచ్చేవాళ్ళం, తల్లికి 100 అని చెప్పి మొదటి నెల 15,000 ఎగ్గొట్టారా లేదా? అలాగే రైతు భరోసా మీద బ్రహ్మాండంగా ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు అన్నదాత సుఖీభావం చెప్పి 20,000 ఎగ్గొట్టారా లేదా? డిఎస్సి మోసం చేశారు, డిఎస్సిని దగా చేశారు, పెట్రోల్ డీజిల్ పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు. ఇలాగ అనేక కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసిన సంగతి మరి ఈ రోజు చేస్తే సిగ్గు లేకుండా ఈరోజు బహిరంగ చేస్తున్నారు. టీడీపీ నాయకులు బహిరంగ సభట మీరు ఏం సాధించారని చెప్పి బహిరంగ చెప్తున్నారు. ఈ 2 రాష్ట్రాల్లో 2 సంవత్సరాల్లో ప్రజలందరినీ మోసం చేసి మరి ఈ 2 సంవత్సరాలు అందరికీ వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే మొన్న జరిగిన సంఘటన చూస్తాం. నర్సీపట్నంలో మొన్ననే తప్పుడు కేసులు పెట్టారు. మన పార్టీ నాయకులు మరి యాకాశం మీద కానీ అలాగే నాయుడు సొంత మీద కానీ జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. నాతో పాటు మా పిఐ అయిన బాబుని కూడా 20 రోజుల పాటు బయట ఉండి చేశారు. ఒక్కడే అడుగుతున్నాను, మీరు ఏం సాధించారని చెప్పి అడుగుతున్నాను. ఏమి చేయకుండా సరే ఈ రోజు జైల్లో పెట్టారు. రేపు రాబోయే రోజు కూడా మీదే మీకు కూడా అదే గతి వస్తుందని చెప్పి ఈ ఒకటే చెప్తాను. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టినా సరే, ఎన్నో కేసులు పెట్టినా సరే మన లీగల్ సెల్ అధ్యక్షుడు మన కౌన్సిలర్ మరి బుల్లిధర ఇక్కడ ఉన్నారు. మరి బుల్లిధర ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా ప్రతిదీ కూడా లీగల్ గా ఎదుర్కోవే కాకుండా మొన్న జరిగిన మరి జైలులో కానీ మాగుమేళ్ళు కానీ మరి న్యాయస్థానానికి అన్ని తప్పని వివరించి మా అందరికీ లీగల్ గా ఈ రోజు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా లీగల్ గా ఎంతో సాయం చేస్తున్నా మరి బుల్లిధర గారికి పార్టీ తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అయితే చూస్తా ఈరోజు నర్సీపట్నంలో చూడాలి పాలన, అయ్యన్న పాత్ర పాలన, ఒక దుర్మార్గ పాలన, ఒక రాక్షస పాలన. దానికి తోడు వాళ్ళ పెద్ద కొడుకు ముందే రాజ్యసభ అయింది. వాళ్ళకు ఉన్న క్రిమినల్ ఐడియాస్ రాక్షస పాలన, అరాచక పాలన చేస్తారు ఈ రోజు తండ్రి కొడుకులు ఇద్దరు. ఒకటే చెప్తా, ఈరోజు మీకు అధికారం ఉంది కదా అని చెప్పి మేము స్పీకర్ కదా రాజ్యసభ అని చెప్పి మరి అఘాయిత్యాలు దాడులు కేసులు పెడితే రేపు రాబోయే రోజుల్లో చూస్తున్నాం. 3 సంవత్సరాల తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దేవుడు మీకంటే క్రిమినల్ గా ఆలోచించే శక్తి నాకు ఇస్తాడు. ఆ రోజు చూపిస్తాం ఎందుకురా జీవితం అని చెప్పి కుళ్ళి ఏడ్చే విధంగా తీసుకొస్తాం. మీ పార్టీ నాయకులు తిడతారు, మీ ఇంట్లో కూడా తిడతారు, మీ చుట్టుపక్కల తిడతారు. ఎందుకంటే మీరు చేసిన 5 సంవత్సరాలు చేసిన యాదవ పదం వల్ల మీకు ఇద్దరు వచ్చిందని చెప్పి మీ పార్టీ వాళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి జరుగుతుంది. ఒకటే చెప్తా, ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో చాలా దాడులు చేశారు. 3 సంవత్సరాలు కూడా చూస్తున్నాం, ఇంకో 3 సంవత్సరాలు ఉన్నాయి. చేయండి, మీరు జైలుకి పంపిస్తారా పెట్టండి, కేసులు పెడతారా పెట్టండి, మేము అంతేందుకు కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. చూస్తాం. కోటి వ్యాపారం ఉన్న విచిత్రం ఏంటంటే అయ్యన్న పాత్రుడు పెద్ద కోటికి రాజ్యసభ వస్తే
రాత్రి 11 గంటలకి మా ఇంటి దగ్గరకు వచ్చి 11 గంటలకి తెలుగుదేశం పార్టీ జెండాలందరూ కూడా హంగామా చేస్తారు. ఒరే నీకు అసలు బుద్ధి ఉందిరా లేదని చెప్పి అడుగుతున్నా. రాజ్యసభకి నేనేమైనా పోటీ చేస్తే నా మీద మీరు గెలిస్తే పండుగలు చేసుకోరా బాబు. నీకు ఎలా వచ్చిందిరా? ప్రజలకు రాలేదు రాజ్యసభ. 200 కోట్లు ఇస్తే రాజ్యసభ వచ్చిందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇంకోటి చెప్పాలి, ఈ రోజు రాబోయే రోజుల్లో ఎవరైతే జెండాలతో హంగామాలు చేస్తున్నారో, ఎవరైతే ఇళ్ల మీదకి వస్తున్నారో వాళ్ళందరినీ గుర్తు పెట్టుకుంటాం. ప్రతిదీ కూడా సీసీ ఫుటేజ్ ఉంది. మేము వచ్చిన ఇప్పటికైనా సరే తగ్గితే పర్వాలేదు. రేపు రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా దాడులు చేస్తారో అదే విధంగా మేము కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపడటం జరుగుతుంది. ఇంకా చూస్తున్నా ఈ రోజు చాలా మంది, కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు, కొంతమంది చిల్లర గ్యాంగ్ ఉంది, చాలా ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళంతా ఉద్దేశం ఏంటంటే మాకు స్పీకర్ ఉన్నాడు, రాజ్యసభ వచ్చింది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేడు అని చెప్పి అహంకారంతో ఉన్నారు. ఒకటే చెప్తాను, ఈ 2 సంవత్సరాలు చాలా చేశారు, మరో 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలు సరిపోయి మరి కాముగా ఉంటే పర్వాలేదు, వెర్రవీగితే మటుకో. ఒకటే చెప్తాను, 3 సంవత్సరాల తర్వాత 2029 ఎన్నికల్లో అనకాపల్లిలో కౌంటింగ్ స్టార్ట్ అయ్యి చివరి దశకు వచ్చేసరికి అది ఎంత దారుణంగా ఉంటుందంటే నేను మాటలో చెప్పలేను, చేసి చూపిస్తాను. ఒకవేళ నేను చేయకపోతే నాకు రాజకీయాలు చేత కాదండి, ఇంట్లో కూర్చొని జరుగుతుంది. ఈరోజు చూస్తే నర్సీపట్నం గురించి గొప్పగా చెప్తాడు అయ్యన పాత్రుడు. నర్సీపట్నం అయ్యన పాత్రుడు చేసింది అవినీతి, అయ్యన పాత్రుడు చేసిన దాడులు, అయ్యన పాత్రుడు చేసిన కేసులు మాట్లాడితే అయ్యన పాత్రుడికి 100 కోట్లు తెచ్చిందంటాడు, 1000 కోట్లు తెచ్చిందంటాడు, 1,00,000 కోట్లు తెచ్చిందంటాడు. ఒకటే అడుగుతున్నా అయ్యన పాత్రుడు, నువ్వు ఎన్ని కోట్లు తెచ్చావు కాదు, ఎందుకు ముందు ఏం వాగ్దానం చేసావు, ఎంత చేసావు చెప్పాలని చెప్పి స్వయంగా అయ్యన పాత్రుని అడగడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నాను, మరి ఈ రోజు జగనన్న పరిపాలనలో మరి బ్రహ్మాండంగా ఈ రోజు పార్టీ నాయకులందరూ కూడా కేడర్ అంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. రేపు రాబోయే రోజులు మనందరం ఉంటే జయం, జగన్ అన్న ముఖ్యమంత్రిగా చేసుకోవడం మనం జయం అని చెప్పి సందర్భంతో మరొకసారి ఎంత పెద్ద ఎత్తున వచ్చిన 4 మండలాల మున్సిపాలిటీ పార్టీ నాయకులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటూ జై జగన్, జై జగన్, జగన్.